ఇప్పుడు లైపోసెక్షన్ ప్రొసీజర్ అయిన తర్వాత జనరల్గా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. సో లైపోసెక్షన్ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రెషర్ గార్మెంట్స్ వాడాలి. ప్రెషర్ గార్మెంట్స్ అంటే ఒక టైట్ స్టాకింగ్స్ లాగా ఉంటాయి. మనం చేసే ఏరియాని బట్టి స్పెసిఫిక్ ప్రెషర్ గార్మెంట్ ఉంటుంది. అది మనం రెగ్యులర్గా వాడాలి. ఇది ఏం చేస్తుందంటే ఏదైతే ఫ్యాట్ తీసేసామో ఆ ఏరియాలో డెడ్ స్పేస్ ఫామ్ అవుతుంది, అంటే అక్కడ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. సో ఆ ఖాళీ ప్రదేశాన్ని, చర్మాన్ని, దాని కింద మజిల్ని గట్టిగా ఒత్తి పెట్టడం వల్ల ఆ లోపల సీరోమా ఫార్మేషన్ అంటే ఫ్లూయిడ్ కలెక్షన్ అనేది లేకుండా మనకి ప్రెషర్ గార్మెంట్ హెల్ప్ చేస్తుంది. అలాగే ప్రెషర్ గార్మెంట్ వాడటం వల్ల ప్రెషర్ వల్ల టిష్యూ రీమోడలింగ్ కూడా, ఏదైతే మనము లైపోసెక్షన్ చేసిన ఏరియాని అది ప్రాపర్ షేప్ రావడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఒక ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రెషర్ గార్మెంట్స్ చేసుకోవాలి. అలాగే స్మోక్ చేసేవాళ్ళు, సో స్మోక్ చేసేవాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లైపోసెక్షన్కి అట్లీస్ట్ 6 weeks ముందు స్మోకింగ్ ఆపేస్తే మంచిది. ఎందుకంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో లైపోసెక్షన్ తర్వాత బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళలో కొంచెం బ్లీడింగ్ తొందరగా ఆగిపోవడం, ఒకసారి కలెక్షన్స్ ఫామ్ అవడం వీళ్ళలో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాగే లైపోసెక్షన్ చేసిన తర్వాత కొంచెం డైటరీ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. మనం అంత కష్టపడి లైపోసెక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది రాకుండా ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అంటే ఫుడ్లో మాంసకృతులు ఎక్కువ తినాలి, ఫ్యాట్స్ ఎక్కువ తినాలి, రైస్ అంటే సీరియల్స్ అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. సో ఇలా మనము డైటరీ కన్సల్టేషన్ తీసుకుని డైటరీ మోడిఫికేషన్స్ చేసుకుంటే సో లైపోసెక్షన్ రిజల్ట్స్ అనేది పర్మనెంట్గా ఉంటాయి అండ్ కాంప్లికేషన్స్ అనేవి తగ్గుతాయి.